తీయగా చల్లగా. అనంత్ శ్రీరామ్ రచన, సంగీతం ఏఆర్ రెహమాన్, గానం బెన్నీ దయాల్, కళ్యాణి మీనన్. ఏమాయ చేశావే, కుందనపు బొమ్మ, రోహిత్ రా. బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్పవేయడం మరిచా, అయినా ఏవో కలలు ఆగవే తెలుసా, హే తెలుసా నా చూపు నీ బానిస, నీలో నాలో లో లో నులివెచ్చనైంది మొదలైందమ్మ. ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ, కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ, నువ్వే మనసుకి వెలుగమ్మ. కుందన బొమ్మ నినే మరువదు ఈ జన్మ. నీ పాదం నడిచే ఈ చోట కాలం తనువైన విందే కడలై పొంగిందే, నీకన్నా నాకున్నా వరమింకేదే ఏదే. వెన్నెల్లు వర్షంలా కన్నుల్లో చేరావు నువ్వే, నన్నింక నువ్వే నా అణువణువు గెలిచావే. కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ, కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ, నువ్వే మనసుకి వెలుగమ్మ. కుందన బొమ్మ నినే మరువదు ఈ జన్మ. തൊട്ടിൽ മലയാളികൾ താരാട്ടും എന്നഴകേ, മാതങ്കൻ തോപ്പുകളിൽ പൂക്കുയിലുകളിൽ ചരന്ന് പുല്ലാകുഴലൂതുകയാണ് നിന്നഴകേ നിന്നഴകേ. చల్లనైనా మంటలో స్నానాలే చేయించావే, ఆనందం అందించావే. నీ మాట ఏటిలో ముంచావే తేల్చావే, తీరం మాత్రం దాచావేంటే గుమ్మా. కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ, కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ, నువ్వే మనసుకి వెలుగమ్మ. కుందన బొమ్మ నినే మరువదు ఈ జన్మ. కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ, కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన కుందన బొమ్మ, నువ్వే మనసుకి వెలుగమ్మ. కుందన బొమ్మ నినే మరువదు ఈ జన్మ. కుందన బొమ్మ
నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ. దిష్టి తీయాలనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ ఈ సాంగ్. అంటే వేరియేషన్స్ అని అంటా ఉన్నారు బాలు గారు ఇందాక పాటలో. ఆ పాట నాకు అంత ఎక్కువ తెలియదు కాబట్టి నేను దాంట్లో అంత గమనించలేకపోయాను. బట్ ఈ పాట దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. సో ప్రతి చిన్న మార్పు చేసిందల్లా ఐ కుడ్ రికగ్నైజ్ ఇట్ అండ్ అప్రిషియేట్ ఇట్ టోటలీ. ఎంత అందంగా మార్చిన చిన్న చిన్న సంగతులు కూడా ఎంత బ్యూటిఫుల్గా గుర్తు తెచ్చుకొని అందాం అనుకున్నా గుర్తు రావట్లేదు, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి ఎన్ని వేరియేషన్స్ తీసుకొచ్చాడో పాడుతున్నప్పుడు దానికి ఎలా రాశాడో నిజంగా అనంత్ శ్రీరామ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ బెన్నీ దయాల్ చాలా అద్భుతంగా పాడి ఉండాలి. నో డౌట్ అబౌట్ దాట్ వన్ బికాస్ దట్స్ హిజ్ స్టైల్ ఆఫ్ సింగింగ్ అని పాడడం. అతను పాడడం సరే, నీకేంటి అసలు ఎలా ఏంటి, వాట్ ఈస్ ది స్టైల్? అండ్ ఇది బార్స్ రాసుకొని ఎదుగుండా స్కోర్ షీట్ ఉంటే కూడా కరెక్ట్గా ఆ టెంపో ఆ సింకోపేషన్లో పాడడం చాలా కష్టం. ఎలా గుర్తుపెట్టుకున్నావు? ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేసావు ఈ పాటను? సార్ యాక్చువల్గా ఈ పాట నాకు చాలా ఇష్టం సార్. ఎప్పటి నుంచో పాడదాం అనుకుంటున్నాను సార్. లక్కీగా మీ ముందు పాడడం అంటే ఇంకా బాగా ప్రాక్టీస్ చేశాను సార్. అది నేను ఇవన్నీ అడగలేదు, నువ్వు ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాను? 4 days ప్రాక్టీస్. 4 days అంటే వింటూనే ఉండడం, విన్నాను కంటిన్యూస్గా వింటూ దాంతో కలిసి పాడడం. పర్టికులర్గా పంచమానికి వస్తున్నప్పుడల్లా లో వస్తున్నప్పుడల్లా మాత్రం కొంచెం పిచ్చింగ్ చూసుకో. దేర్ ఆర్ 3 or 4 places విచ్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్. కాంటెంప్లేషన్లో కాన్సన్ట్రేషన్లో ఎనర్జీ లెవెల్స్ తోటి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. బట్ ది వే యూ హ్యావ్ ప్రెజెంటెడ్ ఇట్ ఈస్ ఐ టెల్ యూ, అది నిజంగా అమ్మాయి అన్నది కరెక్ట్ అయిన మాట. పెద్ద గుమ్మడికాయ తీసి దిష్టి తీయాలి నీకు. ఇట్స్ నాట్ ఈజీ సాంగ్ అండి టు సింగ్. చాలా కష్టమైన పాట, చాలా చాలా ఈజీగా పాడేశాడు, చాలా ఈజీగా పాడేశాడు. ఎక్కడికెక్కడికి వెళ్తారో ఈ పిల్లలు నాకు అర్థం కావట్లేదు. చాలా ఆనందంగా ఉంది నాయన, చాలా చాలా సంతోషంగా ఉంది. శుభం ప్రియా. పాడుతా తీయగా చల్లగా